దేవుడు మనలను మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, పశువులను ఏలుదురుగాక అని పలికంట దేవుడు. వావ్! బికాజ్ ద పవర్ అండ్ డొమినియన్ బిలాంగ్స్ టు గాడ్. మానవుడిని దేవుడు తన బిడ్డల్ని ఎందుకు సృష్టించాడంటే టు హ్యావ్ డొమినియన్, టు హ్యావ్ ఎ లీడర్షిప్, టు హ్యావ్ పవర్, టు హ్యావ్ స్ట్రెంగ్త్. ఆమేన్, ఆమేన్. నాట్ టు రూల్ పీపుల్. మనుషుల్ని కాదు పరిపాలించడానికి దేవుడు మనకు ఆయన స్వరూప్యముగా, ఆయన పోలికగా మార్చింది. మీరు గమనించారా? నోవాహు పడవ తయారు చేసినప్పుడు ఈ భూమి మీద పాకే ప్రతి జంతువు, నడిచే ప్రతి జంతువు ఆ ఓడలోకి వచ్చాయి. సో ద మీనింగ్ ఆఫ్ డొమినియన్, డొమినియన్ అంటే ఏంటంటే రూలింగ్, పరిపాలన, ఏలుడి అని అన్నాడు. వేటిని? సముద్రపు చేపలను చెప్పాలి, ఆకాశ పక్షులను, నంబర్ 3 జంతువులను, పశువులను, నంబర్ 4 ప్రాకు ప్రతి జంతువులను ఏలుడుదురు గాక అని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మీద పలికాడు. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, మన మీద కూడా దేవుడు పరిపాలించమని పలుకుతున్నాడు. ఆమెన్, ఆమెన్. సో ద మీనింగ్ ఆఫ్ డొమినియన్, వై గాడ్ క్రియేటెడ్ యూ. దేవుడు నిన్నెందుకు సృష్టించాడు? ఎందుకంటే టు హ్యావ్ డొమినియన్, అధికారము, రూలింగ్, పరిపాలించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఆమెన్. చూడండి, మీ అందరికీ పిల్లలు ఉన్నారు, పిల్లలు పుట్టారు. నా కొడుకు అంట్లు తోముకోవాలి, నా కొడుకు చెత్తెత్తాలి, తర్వాత నా కొడుకు, నా కూతురు ఖచ్చితంగా రోజు అప్పుడప్పుడు ఏ రోజుకి ఆ రోజు అనుదిన ఆహారం అందరిని అడుక్కోవాలి అని ఎవ్వరికి కూడా ఉండదు. మనము వాక్యానుసారంగా మనం చూసినట్లయితే నా బిడ్డలు ఎలా ఉండాలి అని ఒకవేళ మీరు కోరుకోవాలంటే నా బిడ్డలు పరిపాలించాలి అని కోరుకోండి. Amen. Let my children rule in Jesus' name. Let my children have dominion in Jesus' name అని ప్రార్థన చేసుకుందాం. Amen. సో చూడండి, why we are created by God. ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడంటే to have dominion. To have dominion. The meaning of dominion, number 1, to rule. To govern అంటే పరిపాలించడానికి. Governing అంటే మేనేజ్మెంట్. And number 3, to manage resources. And number 4, to control everything. And number 5, authority. And number 6, leading and leaders. Amen. So ఈ డొమినియన్, పరిపాలనలో ఏముంటాయి తెలుసా? లీడర్షిప్ ఉంటుంది, పరిపాలనలో గవర్నెన్స్ ఉంటుంది. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారము. The governments are upon his shoulders. ఆయన భుజాల మీద రాజ్యభారము ఉంది. God created us to have dominion, and God created us in his likeness, in his image. But because of the short of glory, ఆ మహిమను తగ్గిపోయినంత వల్ల మనం ఆ యొక్క ఇమేజ్లో నుంచి బయటకు వచ్చేసాం. అవ్వ ఆదం వల్ల మనం ఆ లైక్నెస్, స్వరూప్యములో నుంచి బయటకు వచ్చేసాం. మనం ఇప్పుడు ఎవరు పోలికగా ఉండాలని మనుషులకి తెలియట్లే. ఇప్పుడు చూడండి, పాత నిబంధన అందరూ 4000 సంవత్సరాలు ఎవరిలాగా ఉండాలని వాళ్ళకి తెలియలేదు. ఎవరిలాగా ఉండాలి నేను ఇప్పుడు, ఎవరిలాగా మాట్లాడాలి, ఎవరిలాగా ప్రవర్తించాలి, ఎవరి ఇమేజ్ లాగా నేను ఉండాలి, ఎవరు పోలికగా నేను ఉండాలి అని మనం చూస్తే దే ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ఆడమ్. అందుకనే పాత నిబంధన ప్రజలు మీరు చూసినట్లయితే పడిపోవడం, లేయడం, పడిపోవడం, వారం బాగుంటే ఇంకో వారం బాగుండం, వారం హ్యాపీగా ఉంటే ఇంకో వారం హ్యాపీగా ఉండం, పడిపోవడం, లేయడం. ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం ఇలానే జరిగింది. విధేయత కొన్ని రోజులు, అవిధేయత కొన్ని రోజులు, పరిశుద్ధత కొన్ని రోజులు, పవిత్రత కొన్ని రోజులు, పడిపోవడం కొన్ని రోజులు, నిలబడి కొన్ని రోజులు, మంచి మాటలు కొన్ని రోజులు, చెడ్డ మాటలు కొన్ని రోజులు. See why? Because people don't know to which image we need to stuck up. ఏ ఇమేజ్ని మనం చూసుకోవాలి, ఏ పోలికగా మనం మార్చబడాలి. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, మనం అందరినీ దేవుడు
డిసైడ్ అయిపోయాడు. ఏం తెలుసా? యేసు ప్రభువులాగా మార్చాలని. నా కుమారుడు, నా కుమార్తె, మనము ఆయన పోలిక. చెప్పండి, నేను ఆయన పోలిక. మనము అద్దము వలె ప్రకాశించున్నట్లు అదే మహిమను మన మీద ఎందుకు దేవుడు రిలీజ్ చేస్తున్నాడు తెలుసా? సేమ్ స్పిరిట్, సేమ్ ఫ్లెష్, సేమ్ సోల్. అలా మారడానికే దేవుడు ప్రతి దినము మన మీద ఆయన కృపను రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్. God is releasing His grace upon our lives. God is releasing grace and favor upon our spirits. మన యొక్క ఆత్మలు అలానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మన మైండ్ ఎలా ఉండాలంట? Our mind should be like a mind of Christ. Our heart should be like a heart of Christ. ఎందుకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు? ఎందుకు దేవుడు మనకు ఏలడానికి కృపనిచ్చాడు? వేటిని ఏలమంటున్నాడు దేవుడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, తర్వాత పశువులను, ఆ తర్వాత భూమి మీద ప్రాకు ప్రతి జంతువుల మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను. దేని? ఏలమని. ఇఫ్ యు రూల్, ఇఫ్ యు హ్యావ్ ఎ డొమినియన్, లుక్ ఎట్ ద బ్లెస్సింగ్, లుక్ ఎట్ ద బ్లెస్సింగ్, లుక్ ఎట్ ద బ్లెస్సింగ్. కమ్ ఆన్, కమ్ 126 అగైన్. Genesis 1:26 అగైన్. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అనియు పలికెను. చూడండి, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతామో, ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో, ఎప్పుడైతే దేవుడు చెప్పింది మనం చేస్తామో, లుక్ ఎట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. కమ్ డౌన్. యా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఓకే. దేవుడు వారిని ఆశీర్వదించెను. Here comes the blessing of God. So God created man in His own image, and the image of God created him, male and female created He them. Next. దేవుడు and God blessed them and said unto them, be fruitful and multiply and replenish the earth and subdue it and have dominion over the flesh of all the sea, over the flows of air. Wow. ప్రభువు యెహోవా వాక్కు సెలవిస్తున్నది ఏమనగా, వర్షమా ఆగు అనాల. అంతే. If something is happening beyond your limitation, thus says the Lord. నేను ఒకటే చెప్తాను, లీడర్స్ ఆర్ ఫియర్లెస్. చూడండి, దావీదు ఎప్పుడు కూడా భయపడలా గొలియాతుకి. దావీదు ఎప్పుడు కూడా శ్రమలకి భయపడలా. ఎస్తేర్ ఎప్పుడు భయపడలా. రూత్ ఎప్పుడు భయపడలా. మోషే ఎప్పుడు భయపడలేదు. అబ్రహాం ఎప్పుడు భయపడలేదు. మీరు కొందరు లీడర్స్ని మీరు చూస్తే వాళ్ళకి అసలు భయం ఉండదు. ఎందుకంటే దేవుడికి భయం లేదు కదా. దేవుణ్ణి వెంబడించే వాళ్ళకు కూడా భయమో ఉండదు. ఫియర్ కమ్స్ ఫ్రమ్ డెవిల్, నాట్ ఫ్రమ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనందరినీ ఈ రీతిగా బలపరుస్తూ అభిషేకిస్తున్నాడు. నా కుమారుడా, ఒకవేళ అవ్వ ఆదాము వల్ల నా పోలిక, నా స్వరూప్యాన్ని కోల్పోయావేమో, కానీ నేను కొత్త నిబంధన ప్రకారము నా కుమారుడైన, సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారిని పంపించి మీకు మళ్ళీ అదే ఇమేజ్ని తీసుకురాబోతున్నాను. ఇప్పుడు మన జీవితంలో డొమినియన్, రూలింగ్, అథారిటీ, లీడర్షిప్, కంట్రోలింగ్ పవర్, మేనేజింగ్ థింగ్స్ అన్నిటినీ కూడా మనము చేయబోతున్నాం. ఆమేన్.